మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను మగవాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులకు ట్రీట్మెంట్ ఇస్తాను. హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 ఈ సేవా రోడ్ మంజుసుధ హాస్పిటల్‌లో ప్రతిరోజు 10-2 దాకా పనిచేస్తాను. మిత్రులు కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. వాటికి మనం జవాబులు చేద్దాం. సెక్స్ మీద ఆసక్తి లేకపోవడానికి కారణాలు ఏముంటాయి? ఆడవారికైనా, మగవారికైనా? సెక్స్ మీద మగవారికి ఆసక్తి లేకపోవడానికి టెస్టోస్టెరోన్ అనే హార్మోను తక్కువైనప్పుడు ఉంటుంది. ఈ టోటల్ టెస్టోస్టెరోన్ డయర్నల్ వేరియేషన్ అంటాం. రాత్రి 2 గంటల నుంచి పొద్దున 8 గంటల లోపల ఫ్లక్చుయేషన్స్ చాలా ఉంటాయి. ఆ టైంలో మాత్రమే టెస్టోస్టెరోన్ టెస్ట్ చేయాలి. అయితే ఈ టెస్టోస్టెరోన్ 600 నానోగ్రామ్స్ కన్నా తక్కువైపోతే కోరికలు కూడా ఉండవు. ఇకపోతే సైకలాజికల్ స్ట్రెసెస్, వాడికి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం కానీ, పిల్లలు పుట్టట్లేదు అన్న టెన్షన్ కానీ, మిగతా బిజినెస్‌లో వచ్చే టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్ ఇవి మరీ ఎక్కువైపోయినప్పుడు కోరికలు పోతాయి. ఇకపోతే ఇందాకటి డిస్కషన్‌లో నేను చెప్పినట్టు గొడవ పడితే కూడా పోతాయి. అమ్మాయిలతో గొడవ పడడం, భార్యతో గొడవ పడడం, తర్వాత నాకు కోరిక లేదు అనుకోవడం, డాక్టర్ల దగ్గరికి పోవడం, ఇదంతా కూడా శుద్ధ దండగ. ముందు అమ్మాయిలతో సఖ్యతగా ఉండడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే కోరికలు అవే వస్తుంటాయి. అప్పటికీ కోరిక రాకపోతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. భగవద్గీతలో కోరికల గురించి ఒక చిన్న శ్లోకం ఉంది. పుంసః సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి? పుంసః అంటే మేల్ అనే కాదు, హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ సంగత్ ఒక గ్రూప్ లాగా ఉన్నప్పుడు వాళ్లకు దాంట్లో ఆ డిస్కషన్‌లో వాళ్ళకు కోరిక వస్తుంది. మనం పాత తెలుగు సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూస్తే రాజకుమారుడి పక్కన కొంతమంది కమెడియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్తుంటారు, "ఓ రాజకుమారి చాలా అందంగా ఉంది, ఇదిగా ఉంది, ఇలా ఉంది. ఆమె కళ్ళు ఇలా ఉన్నాయి, కాళ్ళు ఇలా ఉన్నాయి." ఏం రాజకుమారుడికి వేరే వాళ్ళు చెప్తే గాని తెలియదా? వాడు రాజకుమారుడి లెవెల్‌లో వాడి బ్రెయిను, వాడి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండాలి కదా! అయితే శృంగారం వచ్చేసరికి వేరే వాళ్ళు చెప్పినప్పుడు దాని మీద ఉత్సాహము, దాని మీద ఇంట్రెస్టు పెరుగుతుంది. కనుక సంగాత్ సంజాయతే కామః. చిన్నప్పటి నుంచి రామకృష్ణ మఠంలోనే కూర్చొని భజన చేస్తున్నాడు అనుకోండి, వాడికి కోరికలు రావు. ఓసారి నాకు ఒక పూజారి కపుల్ వచ్చారు. అతను పూజారి, ఆమె హౌస్ వైఫ్. ఏమిటి అంటే నేను ఆ అబ్బాయిని అడిగాను, "బాబు నీకేం ప్రాబ్లం ఉంది? ఎందుకు నువ్వు నీ భార్యను ముట్టుకోవట్లేదు?" సార్ చిన్నప్పటి నుంచి నేను దేవతా విగ్రహానికి చీరలు మారుస్తాను. నాకు ఎన్నడూ అట్లాంటి డిజైర్ రాలేదు. నా భార్యను చూస్తే కూడా నాకు ఆ డిజైర్ రావట్లేదు అని చెప్పాడు. సో, వాతావరణం ఎఫెక్ట్ చాలా ఉంటుంది. సో, సంగాత్ సంజాయతే కామః. అదే పూజారి గనుక మామూలుగా స్కూల్లోనో, అందులోనో పెరిగి ఉంటే, అప్పుడో ఇప్పుడో పోర్నోలు అవి చూసి ఉంటే, అతను కూడా మామూలుగానే ఉండుండేవాడు. సో, ఎన్విరాన్మెంట్ ఎక్కడి నుంచి సీడ్ వస్తుంది, దాని మీద అట్లాంటివి ఉంటాయి. ఒక మహిళ రోజులో ఎన్నిసార్లు మాక్సిమంగా సెక్స్‌ని ఎంజాయ్ చేయగలదు? ఒక మహిళ రోజుకు ఎన్నిసార్లు డ్యాన్స్ చేయగలదు? వాళ్ళ శక్తిని బట్టి ఉంటుంది. స్టాండర్డ్‌గా 10 సార్లు చేయాలి. అది చేయకపోతే అది మహిళ కాదు. లేదా ఒకటేసారి చేయాలి. ఇట్లాంటియన్నీ కూడా పిచ్చి పిచ్చి సూపర్‌స్టిషన్స్. శృంగారం అనేది ఒక రకమైనటువంటి ఎక్సర్సైజ్. ఈ మామూలు ఎక్సర్సైజ్ కాదు, ఇది ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజెస్ ఏమేంటివి? రన్నింగు, జంపింగు, స్కిప్పింగు, స్విమ్మింగు, ఇవన్నీ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజెస్. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజెస్‌లో మన హార్ట్ రేట్ పెరుగుతుంది, ఆయాసం వస్తుంది, రెస్పిరేటరీ డెఫ్‌నెస్ ఉంటుంది. ఇలా వాళ్ళు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, కొంచెం దీర్ఘంగా గాలి తీసుకుంటే తప్ప దే కెనాట్ రన్. సో, శృంగారం అనేది ఇందాక నేను చెప్పినట్టు ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్. సో, ఏ వ్యక్తి అయితే ఒక 20 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలడో, నాట్ వాకింగ్, రన్నింగ్ చేయగలడో, ఆ వ్యక్తికి శీఘ్రస్ఖలనం వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.
కేవలం అబ్బాయికే కాదు, అమ్మాయిలు కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. కనుక ఎవరైతే శృంగారంలో పాల్గొనాలి అని అనుకుంటారో వాళ్ళు కనీసం 15-20 నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయాలి. సార్, వేశ్య వృత్తిలో ఉన్న వాళ్ళు కంటిన్యూగా సెక్స్లో పాల్గొనడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఇబ్బందిగా ఉంటుందా? వాళ్ళ దగ్గరికి ఇంకెవరైనా మగవాళ్ళకి వెళ్తే ఇబ్బంది ఏమైనా కలుగుతుంది? వేశ్యావృత్తి అనేది చాలా చాలా జనరేషన్స్ నుంచి ఆల్మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న విషయం. పాపం వాళ్ళు వేశ్యావృత్తిలోకి దిగారు అంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. సొసైటీ వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ స్కిల్ బయటికి తీసుకురాకుండా కేవలం శరీరం మీదనే డిపెండ్ అయ్యి వాళ్ళు బతుకుతున్నారు అంటే ముందు సైకలాజికల్గా మనం తల వంచుకొని చాలా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఒక నార్మల్ ఎదుటి హ్యూమన్ బీయింగ్ ఆ స్థితిలోకి వెళ్ళిందంటే సొసైటీ కూడా దాంట్లో బాధ్యత ఉంటుంది. వాళ్ళు రకరకాలైనటువంటి వీటిలతో కలవడం వల్ల చాలా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇందులో మోస్ట్ డేంజరస్ వ్యాధి హెచ్ఐవి అంటారు. ఈ హెచ్ఐవి వ్యాధి సోకినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అది ఎయిడ్స్ అయి చనిపోతుంటారు. ఇవి కాకుండా వాళ్ళకు పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. వాళ్ళ యూటరస్కు ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. పెల్విస్లో నొప్పి వస్తూ ఉంటుంది, పొట్టలో నొప్పి. ఇలా వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ రకరకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. కనుక వేశ్య దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అదొక తప్పు చేస్తున్నా అనే భావన ఉండాలి. సాధ్యమైనంత వరకు వెళ్ళకూడదు. వాళ్ళను రీహాబిలిటేట్ చేయాలి గవర్నమెంట్ కూడా. సొసైటీ కూడా వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్లకు హ్యూమన్ డిగ్నిటీ అంటారు, ఆ హ్యూమన్ డిగ్నిటీని నేర్పాలి. అంతేగాని వాళ్ళ శరీరం వాడుకొని డబ్బులు ఇవ్వడం అనేది ఒక నీచమైన పరిస్థితి. దీన్ని గవర్నమెంటు, సొసైటీ, ప్రజలు, ఛానల్స్ అన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేసి ఈ వేశ్యావృత్తి అనేది లేకుండా చేసుకోవాలి.